గుడ్ మార్నింగ్ ఎవరివన్. కాఫీ విత్ చందు. ఈ రోజున మనం కాఫీ చందుతో ఎందుకు పిక్ చేసుకున్నామంటే తన లైఫ్ స్టోరీ ఏంటి, లైఫ్ జర్నీ ఏంటో తెలుసుకుందాం అని పిక్ చేసాం. తన లైఫ్ స్టోరీ తన అడిగే తెలుసుకుందాం మనం ఈరోజు. కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయవచ్చు. ఏంటి గైడెన్స్ ఏంటి స్టూడెంట్స్కి అలా ఏంటి చెప్పబడి దిస్ ఇస్ చందు. యాక్చువల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే షోకి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ 2025 మేలో నేను పాస్ అవుట్ అయ్యాను. బట్ యాక్చువల్గా ఏంటంటే నాకు కొన్ని బ్యాక్లాగ్స్ అనేవి ఉండిపోయాయి. నేను పాస్ అవుట్ అయ్యే టైంకి యాక్చువల్గా 20 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. బట్ అవి నేను ఫైనల్ ఇయర్లో క్లియర్ చేసి ఒక 8 బ్యాక్లాగ్స్ అనేది ప్రజెంట్ చేశాను. సో అసలు నేను ఎందుకు ఈ సిచ్యువేషన్ నాకు ఎందుకు వచ్చింది ఏంటి అంటే వచ్చేసి రామచంద్ర కాలేజ్ అనమాట. సో నా బెస్ట్ మూమెంట్స్ అన్నీ మ్యాక్సిమం నా బెస్ట్ అండ్ వర్స్ట్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి మొత్తం నా కాలేజ్ చుట్టూ. ఓకే, బెస్ట్ మూమెంట్స్ అంటే ఎంజాయ్ చేయడం, ఫ్రెండ్స్తో లాస్ట్ బెంచ్లో ఆడుకోవడం కానీ, ఓకే టీచర్ని ఎదిరించి మేడంని ఎదిరించి బయటకు వచ్చేయడం కానీ, క్లాసుల్లోకి క్యాంపులు వేసి ఫస్ట్ పీరియడ్ ఒకటి వెళ్ళి తర్వాత బయటకు వచ్చేసి గ్రౌండ్లో కూర్చోవడం కానీ, క్యాంటీన్లో కూర్చోవడం కానీ, అవన్నీ నా బెస్ట్ మూమెంట్స్ అనమాట. అయిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావు, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తావు, ప్రజెంట్ అసలు ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు అసలు? బీటెక్ అయ్యాక మొత్తం కష్టాలన్నీ మొదలవుతుంది. బీటెక్ అయ్యేదాకా ఇంట్లో డబ్బులు ఇస్తారు. ఓకే, కాలేజీకి వెళ్తాం, బండ్లు ఉంటుంది, పెట్రోల్ కొట్టేస్తారు, ఖర్చులకు డబ్బులు ఇస్తారు, వెళ్తాము, ఫ్రెండ్స్తో తిరుగుతాము, సినిమాలకు వెళ్తాము, పార్టీలకు వెళ్తాము, పార్టీలు చేసుకుంటాం. ఓకే, అన్నీ బాగుంటాయి. బీటెక్ అయిపోద్ది కానీ సబ్జెక్టులు అందులో అప్పుడు స్టార్ట్ అవుతాయి అసలైన కష్టాలు అన్నీ అబ్బాయిలకి. అదే ఏదో రష్మిక గారు అన్నారు చూడు, అంటే ఇప్పుడు కష్టాలంటే నువ్వు ఏం ఫేస్ చేస్తావు అసలు ఏంటి? జస్ట్ బీటెక్ కదా అయింది నీకు. కష్టాలంటే బీటెక్ అయిపోయింది. ఓకే, ఇంట్లో బీటెక్ అయ్యాక ఖర్చులు డబ్బులు అడిగితే ఇంట్లో చాలా వర్క్గా ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తానంటే నాకు ఒక ఫ్రెండ్ అన్నయ్య టైప్ ఒక అన్నయ్య ఉండేవాడు. సో ఆ అన్నయ్య ఏం చెప్పాడంటే, రే చందు ఇట్లాగా లైక్ యాప్స్లో లోన్స్ ఇస్తారు కదా తీసుకో అని చెప్పి చెప్పాడు. సరేలే ఏముంది ఈఎంఐలు వేయచ్చు కదా, ఈఎంఐ లాగానే కదా కట్టేద్దాము, ఏమైంది అయితే మంత్లీ 2000 3000 ఇంట్లో మా అయితే రోజుకో 100 ఇస్తారు, అవి అలా అలా దాచుకొని కట్టేయచ్చు అన్నట్టు స్టార్ట్ చేశాను. ఓకే, నెల మంత్ ఎండ్ వచ్చేటప్పటికి డబ్బులు ఉండేవి కాదు, అది కట్టడానికి మళ్ళీ ఇంకో యాప్లో లోన్ తీయాల్సి వచ్చేది. అలా 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 ఫస్ట్ నాకు డౌట్ వచ్చింది, అసలు ఎలా కడదామని లోన్స్ యాప్తో తీసుకోడు. చెప్పినా కదా బ్రో, ఇంట్లో లేయో డబ్బులు ఇస్తారు, అవి దాచుకొని కట్టేయచ్చు అన్నట్టు ఫస్ట్ ఒక లోన్ తీసుకోం. ఓకే, నెలాఖరు ఉంది కదా, 5వ తారీఖు కదా, 5వ తారీఖు కల్లా డబ్బులు పోగేయచ్చులే, ఇప్పుడు ఏముంది కంగారు ఏముంది అని చెప్పి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తాం. నెలాఖరు వచ్చేటప్పటికి డబ్బులు ఉండవు. ఓకే, అంతా బాగుంది, మరి అవి ఎలా క్లియర్ చేసావు, అసలు ఏం చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పకుండా అవి ఎలా క్లియర్ చేశానంటే ఇంకా క్లియర్ అవ్వాలా, ఇంకా క్లియర్ అవ్వాల్సింది చాలా ఉన్నాయి. ఇంకా స్టిల్ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 10 months అవుతుంది, బట్ ఇంకా ఏమీ క్లియర్ చేయలేదు. బట్ ప్రజెంట్ ఏంటంటే సస్టైన్ అవుతున్నాను. ఓకే, ఇంట్లో డబ్బులు అడగకుండా ఏమీ చేయకుండా సస్టైన్ అవుతున్నాను. ఫస్ట్ ఇంట్లో అడగకుండా అంటే ఐ మీన్ స్టార్టింగ్ ఏంటంటే యాక్చువల్గా నేను ఇక్కడ ర్యాపిడో చేసేవాడిని, ఏలూరులో ర్యాపిడో చేసి జొమాటో చేసేవాడిని. అబ్బా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా చేస్తే 500 వచ్చాయి. అందులో 250 పెట్రోల్ అయిపోయేది, 250 మిగిలేవి. ఆ 250 తెలిసిందేగా మా నచ్చులు. సాయంకాలం అయితే ఆకలేసేది, ఏ చికెన్ పకోడీయో తినాలి, ఇంకా వెళ్ళేవాళ్ళం నీట్గా. 250 కూడా అయిపోయేది. చేసిన ర్యాపిడ్ ఏంటంటే నాకు ఆ రోజు ఖర్చులు వచ్చేవి అంతే. సో అలా అలా చేస్తుండగా నాకు ఒక తెలిసిన అన్నయ్యకి కంపెనీ ఉంది. సో నేను హైదరాబాద్లో అన్ని కంపెనీలు రిఫర్ చేస్తే నేను అందులో ఒక జాబ్ జాయిన్ అయ్యాను. ఆ అన్నయ్య నీకు ఎలా పరిచయం అయ్యారు, ఎక్కడ పరిచయం అయ్యారు? నాకు ఆ అన్నయ్య బయట పరిచయం, అంటే ఐ మీన్ ఎలా అంటే బయట అంటే ర్యాపిడో చేస్తున్నప్పుడా లేదంటే లేదు అన్నయ్య నాకు ఫ్రెండ్ బయట. సో అంటే ఫ్రెండ్ అంటే ఇప్పుడు మీకు ఛానల్ అంటే కార్డ్ ఫ్రెండ్స్ అవి ఉంటే అలా ఫ్రెండ్స్ అవుతారు కదా. అంటే మీరు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఆఫ్టింగ్ డ్రైవింగ్ వెళ్తే అప్పుడు ఏదో పరిచయం అయ్యారని చెప్పి. అవును, ఆ అన్నయ్యకి ఏదన్నా వర్క్ ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్ళాలంటే నేను వెళ్ళేవాడిని. అలాగా అన్నయ్య నాకు పరిచయం అయ్యారు.
సో అలాగా అన్నయ్య ఏంటంటే ఒక బాండ్ క్రియేట్ అయ్యి అన్నయ్య నా కంపెనీలో జాబ్ ఉంది రిఫర్ చేస్తానని చెప్పి రిఫర్ చేశాను. సో అన్నయ్య కంపెనీలోనే ప్రజెంట్ వర్క్ చేస్తుంది. సో అంటే ఎంత వస్తుంది శాలరీ, అసలు ఏంటి, ఎక్కడ చేస్తున్నారు వర్క్, ఎక్కడ అనేది మా ఊరు చెప్తాను. యా, నేను ప్రజెంట్ వచ్చేసి హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. బట్ ఏంటి అంటే నేను మొత్తం రివీల్ చేయకూడదు. వర్క్ అయితే హైదరాబాద్లో చేస్తున్నాను, అంతే. అంతవరకు నేను చెప్పాను. అంటే మీ శాలరీ ఎంత వస్తుంది, అంటే మీరు ఎలా సర్వైవ్ అవుతున్నారు హైదరాబాద్లో? నాకు శాలరీ మొత్తం అన్నీ కలిపి ఒక 35 వస్తాయి. పిఎఫ్ అన్నీ కూడా ఒక 30 మిగులుతాయి నాకు. సో 30 లైక్ రెంట్ కానీ అవన్నీ పోను. మంత్లీ ఒక మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి ఏం మిగలదు, మళ్ళీ క్రెడిట్ కార్డులు తీసుకోవాలి. ఫ్రెండ్ చందు మాటల్లో ఇంజనీరింగ్లో మనం యాప్స్ జోలికి కానీ మనీని వేస్ట్ చేయడం కానీ అనేది చూసుకోవాలి. లైఫ్ మీద చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సో స్టూడెంట్స్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి లోన్స్ యాప్స్ ఉన్నాయిగా, తీసుకుని ఎలాగైనా క్లియర్ చేద్దాం అని ఉంటున్నారు. లోన్స్ యాప్స్ అనేది తీసుకోవద్దు, డబ్బులు ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టద్దు, పొదుపుగా ఖర్చు పెట్టండి. జాబ్ వస్తే ఖర్చు పెట్టచ్చు. జాబ్ లేకుండా ఇప్పుడు చందుని చూసారు కదా మీరే, ఇప్పుడు జాబ్ లేకుండా కాలేజ్ టైమ్స్లో మొత్తం లోన్స్ తీసుకుని ఇప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతాడు. తన లైఫ్లో ర్యాపిడో, డ్రైవింగ్ అనేక ఇవి వెళ్ళి ఈ రోజున హైదరాబాద్ వెళ్ళి ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి జాబ్ చేసి తన లోన్ యాప్స్ అన్ని క్లియర్ చేస్తున్నాడంట. సో ఎవరు లోన్ యాప్స్ జోలికి పోవద్దు, స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండండి. ఇట్లు మీ సాయి, బాయ్.